మిత్రులారా నమస్తే. ఈరోజు పార్లమెంట్లో నాకు బాగా నచ్చిన రెండు విషయాలు ఉన్నాయి, అందుకే ఈ వీడియో. ఒకటి కనుల విందైన దృశ్యం, రెండు వీణుల విందైన ప్రసంగం. కనుల విందైన దృశ్యం ఏమిటా అంటే, ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇద్దరూ కలిసి స్పీకర్ని అతని స్థానం వైపు నడిపించి అక్కడ కూర్చోబెట్టడం అద్భుతమైనటువంటి దృశ్యం. ప్రతిపక్షానికి పాలకపక్షానికి మధ్య ఇంతటి సయోధ్య, వారిద్దరి మధ్య ఇంత చక్కటి వడంబడిక ఏదైతే మనకు కనిపించిందో ఈ దృశ్యంలో, అది ఈ 5 ఏళ్ళు కొనసాగితే దేశానికి మంచిది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఇంకా మంచిది. సరే, ఇది కొనసాగుతుందా లేదా అనేటటువంటిది మనకు 190 అనుమానాలు ఉండొచ్చు. ఎందుకంటే మొదటి రోజు పార్లమెంట్ సమావేశాల మొదటి రోజు మొదటి ప్రసంగంలోనే మొదటి మాటలోనే ప్రధాని గారు ఒక మాట అన్నారు. అదేమిటంటే, సర్వసమ్మతితో మేము ప్రభుత్వాన్ని రన్ చేస్తాము, కన్సెన్సస్తో మేము గవర్నమెంట్ రన్ చేస్తాము అని ఆ చెప్పిన మాట మరుక్షణమే ఆయన ప్రతిపక్షం మీద, కాంగ్రెస్ మీద ముఖ్యంగా విరుచుకుపడ్డారు. అది వేరే విషయం. కానీ సర్వసమ్మతి అనేటటువంటి దాన్ని వాళ్ళు స్పీకర్ ఎన్నికలోనే పాటించలేదు. సో మొదటి సందర్భంలోనే ఈ పార్లమెంటరీ పాలిటిక్స్, ఈ లోక్సభ సంప్రదాయం, స్పీకర్ ఎన్నిక సందర్భంగా అధికార పక్షానికి చెందినటువంటి వ్యక్తి స్పీకర్, ప్రతిపక్షానికి చెందినటువంటి వ్యక్తి డిప్యూటీ స్పీకర్ కావాలి. సో ఇక్కడేమి సర్వసమ్మతి దాన్ని పాటించలేదు, సంప్రదాయాన్ని కూడా వాళ్ళు పాటించలేదు. ఇంకెక్కడ సర్వసమ్మతి? ఇది ముందు ముందు ఉంటుందా? చెప్పలేము. కానీ ప్రతిపక్షాల వాయిస్ని, ప్రతిపక్షాల పాత్రని అణిచివేద్దామని ఎప్పుడైతే చూస్తారో అప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ఊరుకొని ఉండవు అని చెప్పడానికి నిదర్శనంగా వాళ్ళు పోటీ చెప్పారు. మీరు అణచివేత ఉంటే తిరుగుబాటు ఉంటుందని చెప్పడానికే తప్ప వాళ్ళు ఏమి గెలుస్తారనేటటువంటి ఆశ వాళ్ళకేమీ లేదు. అలాంటి గణాంకాలు కూడా ఏమీ లేవు. సరే, ఇది ఒక విషయం. సో కనుల విందైనటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. వీణుల విందైనటువంటి ప్రసంగం ఏమిటా అంటే, ఈరోజు రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రతిపక్ష నేత హోదాలో ఆయన చేసినటువంటి తొలి ప్రసంగం, స్పీకర్ మహోదయ అంటూ ఆయన చేసినటువంటి ప్రసంగంలో ముఖ్యంగా 2-3 మాటలు చెప్పాడే, అవి చాలా గొప్ప విషయాలు. రాహుల్ గాంధీ ఎదుగుదలకి, భవిష్యత్తుకి, ఆయన భవిష్యత్తుకి సంబంధించి కాదు, దేశ ప్రజాస్వామ్యానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అతి ముఖ్యమైనటువంటి మాటలు అన్నమాట. స్పీకర్ మహోదయ, హౌస్ని మనం ఎంత ఎఫెక్టివ్గా రన్ చేస్తున్నాం అనేది కాదు, ప్రజల వాయిస్నికి మనం ఎంత విలువిస్తున్నాము, అలాగే ప్రజల గళానికి, ప్రజల స్వరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతిపక్షానికి మనం ఎంత విలువిస్తున్నాము అనేటటువంటిది ముఖ్యము. డెమోక్రసీని కాపాడడం అనేటటువంటిది ముఖ్యము అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా, చాలా వినయంగా, ఎంతో వినమ్రంగా రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి తీరు ఎంత పరిపక్వత, ఎంత పరిణతి సాధించాడు అని ముచ్చటేసిందనమాట. ప్రతిపక్షం అనేటటువంటిది పొలిటికల్గా వాళ్ళకి అధికారం ఉండొచ్చు, కానీ మా వాయిస్ని మీరు చట్టసభల్లో వినిపించండి అని మాకు కూడా అధికారం కట్టబెట్టి ప్రజలు ఇక్కడికి పంపించారని చెప్పి ఆ రాహుల్ గాంధీ ఆ ప్రసంగంలో మాట్లాడుతుంటుంటే నిజంగా ముచ్చటేసిందనమాట. అందుకని ఈ విషయం చెప్పాలని ఒకటి ముఖ్యంగా. ఇంకొకటి ఏమిటయా అంటే, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఆ హోదాలో అక్కడ నిలబడి మాట్లాడుతుంటుంటే కేవలం ఇదేదో ప్రతిపక్షాలన్నీ కలిపి ఆయన ఎంచుకుంటే వచ్చినటువంటి హోదా కాదు, ఆ స్థితి కాదు. ఆయన వినిపించినటువంటి ఆ వాయిస్లో ఆ దారుఢ్యం, ఆ శక్తి, ఆ తీక్షణత, ఆ పరిపక్వత ఎక్కడి నుంచి వచ్చాయి? 20 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆ రాజకీయ అనుభవం నుంచి వచ్చాయి. మిత్రులారా, మనం గమనించాల్సింది ఏమిటంటే అంటే, లోక్సభలో నిజంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ కంటే సీనియర్ రాహుల్ గాంధీ. 2004 నుంచి ఆయన పార్లమెంట్కి ఎన్నికవుతూ వచ్చాడు. లోక్సభ సీనియారిటీ చూస్తే నరేంద్ర మోడీ కంటే ఈయన సీనియర్. కానీ ఏనాడు కూడా
నరేంద్ర మోడీ ఎప్పుడూ కూడా రాహుల్ పేరెత్తలేదు, ఊసెత్తలేదు, ఆయన్ని రాహుల్ అనేటటువంటి సంబోధనే చేయలేదు. ఏ షహజాదే, ఏ షహజాదే, కాంగ్రెస్ పార్టీకి ఏ షహజాదే అంటే రాజకుమారి. సో అట్లా మాట్లాడి ఎద్దేవా చేయడానికి, అవహేళన చేయడానికి, అపహాస్యం చేయడానికి ఆయన తన సమయాన్ని వెచ్చించాడనమాట. కానీ వాళ్ళు ఎంత పప్పు అన్నా, ఎంత షహజాదే అన్నా, ఏమన్నా సరే ఈయన తన నిబద్ధతతో, నిజాయితీతో నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకుంటూ ఇంతింతై ఒటుడింతై అని పద్యం ఉందే, ఇంతింతై ఒటుడింతై మరియు తానంతై నభోవీధిలోనంతై అనుకుంటూ ఎదుగుతూ వచ్చాడు. భారత్ జోడో యాత్ర చేశాడు, ఆ సేతు హిమాచలం తిరిగాడు, నఫరత్గా బాజార్ మే హమ్ మొహబ్బత్గా దుకాన్ ఖోలేంగే అన్నాడు. అలాగే న్యాయయాత్ర చేశాడు. ఎవరైతే అణగారిన జాతులు ఉన్నారో, ఎవరైతే రాజ్యాంగపరమైనటువంటి హక్కులకు దూరమయ్యారో ఆ హక్కుల్ని వారికి కట్టబెట్టడానికి మేము నడుం కట్టి ఉంటాము, మేము సంగ్రామం చేస్తాం, పోరాటం చేస్తామని ప్రజల దగ్గర ఊరికనే వాళ్ళకి 100 సీట్లు కట్టబెట్టలేదు ప్రజలు. ఊరికనే ప్రతిపక్షాలకి ఇన్ని సీట్లు అప్పనంగా ఏమి ఇవ్వలేదు. సో ఇంత సుదీర్ఘమైనటువంటి పోరాటం నుంచి ఆయన నడిచి వచ్చినటువంటి ఆ తీరు, ఆ దీక్ష, ఆ పట్టుదల ఉంది కాబట్టి ఈరోజు ఆ హోదాలో అక్కడ నిలబడగలిగాడు. అంత దృఢంగా, అంత సాధికారికంగా ఆయన వాయిస్ని వినిపించగలిగాడు అనమాట. అది ఆ ఎదిగిన తీరని పుట్టిందంట. ఇది ముఖ్యంగా మిత్రులారా ఆయన చెప్పింది ఏమిటి అంటే, ఈ రోజున చేసినటువంటి ప్రసంగంలో ముచ్చటైనటువంటిది, మీరు ప్రతిపక్షాల వాయిస్ని అణిచివేయడానికి చూడొద్దు మహోదయ, స్పీకర్ మహోదయ, ప్రతిపక్షాల వాయిస్కి విలువ ఇవ్వండి. మాట్లాడితే ఇదే మాట చెప్పాడు. మనకి చెప్పకుండా మనకి గుర్తు చేసినటువంటి విషయం ఏమిటి అంటే, 140 మంది, దాదాపు 2 సభల్లోనూ 140 మంది ప్రతిపక్ష ప్రతినిధుల్ని పార్లమెంట్ నుంచి బయటికి పంపించి వేసి బిల్లుల్ని పాస్ చేసుకున్నారే, ఇది నియంతృత్వం, ఇది ఏకపక్షం, ఇది సర్వసమ్మతి కాదు. దట్ ఈజ్ నాట్ డెమోక్రసీ. అది గుర్తు చేశాడు. అలాగే అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకి, పాలకులకి మధ్యన ఉన్నటువంటి అక్రమ సంబంధం ఏంటో మాటిమాటికి ఎక్స్పోజ్ చేశాడు. అందుకే ఆయన్ని పార్లమెంట్ నుంచి బయటకు పంపించడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. అధికార నివాసం నుంచి కూడా ఖాళీ చేశారు. నియంతృత్వపు పోకడ ఎలా ఉంటుందో ప్రపంచానికి ముఖ్యంగా రాహుల్ గాంధీకి రుచి చూపించారు. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ప్రపంచంలోని అతిపెద్ద స్కామ్ అని చెప్పి ఆయన ఎలుగెత్తి చాటాడు రాహుల్ గాంధీ. రైతుల పక్షాన్ని నిలబడ్డాడు. మండుతున్న మణిపూర్ వెళ్ళాడు. ఎక్కడ హక్కుల అణచివేత ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. సో రాను తనలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని మరింత పదునుదేరేలాగా, రాటుదేరేలాగా తీర్చిదిద్దుకున్నాడు, తను మలుచుకున్నాడు. అందుకని ఈరోజు అక్కడ ఆ హోదాలో నిలబడ్డాడు. ఊరికినే ఏదో ఒక్కరోజు వచ్చినటువంటి, ఒక్క క్షణంలో వచ్చినటువంటి, ఈరోజు కలగంటే స్వప్నం చూస్తే వచ్చినటువంటి హోదా కాదు. ఈ హోదాని, తనకు దక్కినటువంటి, తను సాధించుకున్నటువంటి ఈ ప్రతిపక్ష నేత హోదాని ఆయన పవిత్రంగా కాపాడుకుంటాడని, ప్రజల వాయిస్ని నేను వినిపిస్తాను, మీరు వినాలి అని చెప్పి ఆయన చెప్తున్నాడే, ఆ వాయిస్ కోసం ఆయన నిలబడి ఉంటాడని మనం ఆశిద్దాం. ఎక్కడి నుంచి అయినా సరే షహజాదే అనడానికి నరేంద్ర మోడీకి అవకాశం లేదు. రాహుల్ జీ అనాల్సిందే, రాహుల్ కూడా కాదు, రాహుల్ జీ అనాల్సిందే. కొన్ని సందర్భాల్లో ముఖ్యమైనటువంటి కాన్స్టిట్యూషనల్ పదవుల విషయంలో ప్రతిపక్ష నేతను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సిందే, అక్కడ చేయగలపాల్సిందే. రాహుల్ జీతో చేయగలపకుండా ఇక ముందుకు పోతానంటే సాగదు. మాకు ఇంతకు ముందులాగా లేదు, మరింత బలంగా ఇక్కడ మేము నిలబడ్డామని రాహుల్ చెప్పాడు. కాబట్టి మిత్రులారా, అసలు సినిమా ఇప్పుడు చూడబోతున్నాం. సినిమా ఇప్పుడు రసకందాయంలో పడింది. ఎన్నికల ప్రచారంలో కాదు, ఇప్పుడు అసలు యుద్ధం ఇప్పుడే మొదలవుతుందన్నమాట. చూద్దాం ముందు ఎలా ఉంటుందో. మొత్తానికి రాహుల్ గాంధీ సరైనటువంటి సమయంలో, సరైనటువంటి నిజమైనటువంటి చారిత్రక సందర్భంలో ఒక పరిపక్వమైనటువంటి రాజకీయ నేతగా, ప్రతిపక్ష నేతగా పార్లమెంట్లో ఇవాళ ప్రత్యక్షమయ్యాడు. అది చాలా ఆనందంగా అనిపించి ఈ వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.